హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో ఫ్యాకల్టీ సీనియర్ రెసిడెంట్ పోస్టులకి కాంట్రాక్ట్ బేసిక్ పైన హైర్ చేస్తున్నారు. కాకపోతే శాలరీ మనకి 2,71,000 వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్కి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వేకెన్సీస్ చూసుకుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులకి హైర్ చేస్తున్నారు. అది కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ మాత్రమే. రిపోర్టింగ్ టైమింగ్ చూసుకుంటే 9 AM నుంచి 10:30 AM లోపు. ఈ స్పెషాలిటీ వాళ్ళకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చి 24/8 కండక్ట్ చేస్తారు. ఈ స్పెషాలిటీ వాళ్ళకి 25th కండక్ట్ చేస్తారు. ఈ స్పెషాలిటీ వాళ్ళకి 26th కండక్ట్ చేస్తారు. కమ్యూనిటీ మెడిసిన్, పిఎంఆర్ ఈ స్పెషాలిటీ వాళ్ళకి 27th కండక్ట్ చేస్తారు. జనరల్ సర్జరీ ఈ స్పెషాలిటీ వాళ్ళకి 31st కండక్ట్ చేస్తారు. ఈ నోటిఫికేషన్ లో టోటల్ గా 67 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్యాకల్టీ పోస్ట్ కి 69 years వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ రెసిడెంట్ కి 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 1st April 2026 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ అండ్ అసెస్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. ఓబీసీ క్యాండిడేట్స్ 1st April 2026 తర్వాత ఇష్యూ చేసిన ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. SC/ST క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ స్పెషాలిటీ వాళ్ళు మెడిసిన్ విత్ డిప్లొమా ఇన్ పిఎంఆ, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ స్పెషాలిటీ వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. సాలరీ చూసుకుంటే ప్రొఫెసర్ కి 2,59,515 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్ కి. అసోసియేట్ ప్రొఫెసర్ కి 1,72,572 రూపీస్ పర్ మంత్ పే చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ సీనియర్ రెసిడెంట్ 1 year కి 1,48,263 రూపీస్ పే చేయడం జరుగుతుంది పర్ మంత్ కి. సీనియర్ రెసిడెంట్ పోస్ట్ కి 67,700 రూపీస్ ప్లస్ అదర్ అలవెన్సెస్ ని యాడ్ చేయడం జరుగుతుంది. బేసిక్ శాలరీ ప్లస్ డియర్నెస్ అలవెన్సెస్ రెండు యాడ్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీగా ప్రొఫెసర్ పోస్ట్ కి 2,71,035 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పర్ మంత్ కి. అసోసియేట్ ప్రొఫెసర్ కి 1,84,092 రూపీస్ పే చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ రెసిడెంట్ కి 1,59,783 రూపీస్ పే చేయడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఈ టెన్యూర్లో ఉన్నంత వరకు వాళ్ళు ప్రైవేట్గా ఎటువంటి క్లినిక్ని పెట్టుకోకూడదు. కాంట్రాక్ట్ టర్మ్ చూసుకుంటే ఫస్ట్ 1 year వరకు ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 3 years వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళాలి: 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్తో పాటు 1 సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే SC/ST, ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, PH క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అదర్ క్యాండిడేట్స్ 500 రూపీస్ పే చేయాలి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ యొక్క రిజల్ట్స్ ఈఎస్ఐసి వెబ్సైట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తారు. ఆఫర్ లెటర్ ఇష్యూ చేయగానే క్యాండిడేట్స్ ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి మీ సర్టిఫికేట్స్తో పాటు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వాకిన్ ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే అకాడమిక్ బ్లాక్, ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్, సనాత్ నగర్, హైదరాబాద్ ఈ ప్లేస్లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకుంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 1 lakh రూపీస్ని సెక్యూరిటీ డిపాజిట్గా పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ క్యాండిడేట్స్ 1 year లోపల రిజైన్ చేసినా, ఒకవేళ జాబ్ వదిలేసినా వాళ్ళకి ఆ 1 lakh రూపీస్ అనేది రిటర్న్ చేయరు. సో క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క టెన్యూర్ పీరియడ్ని కంప్లీట్ చేసిన తర్వాత 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు పేజ్ అనేది ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఫామ్ అనేది ఈ విధంగా రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించాలి. ఇక్కడ క్యాండిడేట్స్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి టిక్ మార్క్ పెట్టుకోండి. తర్వాత మీ డిపార్ట్మెంట్ని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్స్ ఫుల్ నేమ్, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్, ఇన్ కేస్ మ్యారేజ్ అయింటే ఫౌజ్ నేమ్, లేకపోతే స్కిప్ చేసుకోండి. తర్వాత మీ యొక్క జెండర్ అండ్ బ్లడ్ గ్రూప్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత మదర్ టంగ్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్లో ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటుంది. సేమ్ అక్కడ ఎలా ఉందో అదే విధంగా ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కేటగిరీ, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పాన్ కార్డ్, ఆధార్ నెంబర్, నేషనాలిటీ, ఇంటర్మీడియట్ తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేసుకోండి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఎంటర్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. తర్వాత కరెస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అండ్ మీ గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు ఇన్ కేస్ ఎక్కడైనా వర్క్ చేసినట్లయితే మీ యొక్క ఆర్గనైజేషన్ నేము అండ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తారో ఎంటర్ చేసుకోండి. టోటల్గా ఎన్ని మంత్స్ వర్క్ చేస్తారో ఎంటర్ చేసుకోండి. అండ్ ఆ జాబ్ని ఎందుకు వదిలేస్తారో ఎంటర్ చేసుకోండి. అండ్ మీ యొక్క ప్రీవియస్ ఆర్గనైజేషన్లో ఇన్ కేస్ మిమ్మల్ని డిస్మిస్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ అని ఎంటర్ చేసుకోండి, లేకపోతే నో అని ఎంటర్ చేసుకోండి. తర్వాత MBBS ఎగ్జామ్ ఎన్ని అటెంప్ట్స్లో క్లియర్ చేసినారో ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ అటెంప్, సెకండ్ అటెంప్, థర్డ్ అటెంప్ అనేసి. ఫైనల్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఎంటర్ చేసుకోండి. అండ్ ఈ యొక్క అప్లికేషన్స్తో పాటు ఈ డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది.
మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఎంబీబీఎస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, పీజీ డిగ్రీ సర్టిఫికేట్, డిఎంసీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్. సో ఈ సర్టిఫికేట్స్ ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్, క్యాండిడేట్స్ నేము, డేట్ ఈ 3 ఎంటర్ చేసుకోవాలి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసుకోవాలి. ఈ ఫిల్ చేసిన ఫామ్ ని వాక్ ఇన్ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.